నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాక్టర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒకరు దుర్మరణం, మరో వ్యక్తి పరిస్థితి విషమం. విద్యుత్ సరఫరాపై రోడ్డెక్కిన రైతులు, సంగం సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన. మస్తాన్వలి దర్గాలో కాకాని పూజలు, స్వాగతం పలికిన ముజావర్లు. నెల్లూరు నగరంలో కరువైన మూడో కన్ను, నిద్రావస్థలో నిఘా నేత్రాలు. ట్రాక్టర్ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కావలిపట్టణం ట్రంక్ రోడ్డు ఉత్తర శివారులో చోటు చేసుకుంది. బైక్పై ముగ్గురు వెళుతూ ట్రాక్టర్ను ఢీకొన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై కావలి 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం ట్రంక్ రోడ్డు ఉత్తరం వైపు డంపింగ్ యార్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ముగ్గురు వెళ్తుండగా ట్రాక్టర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కావలి పట్టణానికి చెందిన చందు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ యువకుణ్ణి మన్నంగి దిన్నె గ్రామానికి చెందిన మొగిలి బాబుగా గుర్తించారు. మూడో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతను ముస్నూరుకి చెందిన నాగులూరు బాబుగా గుర్తించారు. ఇద్దరినీ హుటాహుటిన కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న కావలి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాపై సంగం సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన 9 గంటల విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి పంటలను కాపాడాలంటూ అధికారులను వేడుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ముందుగా రైతులు ర్యాలీగా సబ్స్టేషన్కు చేరుకొని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన 9 గంటల విద్యుత్తును సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపించారు. వారానికి 3 రోజులు మాత్రమే విద్యుత్తు సరఫరా చేసి 4 రోజులు కోతలు విధిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చి పంటలను కాపాడాలని అధికారులను కోరారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్ఐ బోజానాయక్, బుచ్చి డిఈఈ సతీష్ ధర్నా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం కావుల కాలువ రైతులు మేము గత 30 సంవత్సరాల నుంచి వరి సాగు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఈ నెల 3వ తేదీ నుంచి కావుల కాలువ మీద వారానికి 4 రోజులు మోటార్లు వేయకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. వాటి మీద మేము గత 2 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో ఆత్మకూరు సిఐ గారు, గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, తర్వాత కరెంట్ ఏఈ గారు, వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. డిఈ గారు అందరూ మాట్లాడడం జరిగింది. దీని మీద సోమవారం రోజు కలెక్టర్ని కలిసి ఏఈ గారు కూడా నేను కూడా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాతోటి తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మేము కస్మూర్లోని మస్తాన్వలి దర్గాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాకానికి దర్గా ముజావర్లు, గ్రామస్తులు స్వాగతం పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప దర్గా అభివృద్ధి జరిగిందేమీ లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్వలి దర్గాలో మాజీ మంత్రి కాకాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మస్తాన్వలి కంబల్ ఫాతేహా దుప్పట్లు మార్చే కార్యక్రమంలో భాగంగా గురువారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మస్తాన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా మాజీ మంత్రి కాకానీకి దర్గా ముజావర్లు, నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకానీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మస్తాన్ బాబా దర్గాను ఎంతో మంది ప్రముఖులు దర్శించుకుంటున్నారని, ఈ దర్గాను అభివృద్ధి చేసింది ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో చేసిందేమీ లేదని, దర్గాకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా వస్తే చందాలు వేసుకుని నిర్వహిస్తున్నారు తప్ప వక్బోర్డు నుంచి నిధులు ఇవ్వడం లేదని, వక్బోర్డు అధికారులు ఏదైనా నిధులు దుర్వినియోగం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ చేయించి అధికారులపై చర్యలు తీసుకుంటామని కాకానీ తెలిపారు. ఈరోజు పవిత్రమైనటువంటి కస్మూరు మస్తాన్ బాబా దర్గాలో తమిళ ఫాతిహా కార్యక్రమంలో ముజావర్లు, స్థానిక ముస్లిం నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో తమిళ ఫాతిహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందులో భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి ముజావరులకి, స్థానిక ముస్లిం సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కస్మూర్కి రావడం, మస్తాన్ బాబా దర్గాని దర్శించడం, ఆయనకి సంబంధించి మొక్కులు చెల్లించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. గంధ మహోత్సవం వైభవపేతంగా బహుశా ఎక్కడా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఇక్కడ అందరూ హిందూ ముస్లింలు ఐక్యభావంతో దీన్ని నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కానీ మస్తాన్ బాబా దర్గాన్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. పోలీసు వ్యవస్థలో మూడవ కన్నుగా పిలువబడుతున్న సీసీ కెమెరాలు నెల్లూరు నగరంలో కరువయ్యింది. నిఘా నేత్రాలు నిద్రావస్థలో ఉన్నాయి. నేరాల అదుపులో కీలక పాత్ర పోషిస్తున్న కెమెరాలు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పట్టించుకునేవారు కరువయ్యారు. పోలీసు కేసుల ఛేదనలో నిఘా నేత్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనం కేసులలో నిందితులను పట్టుకోవడంలో ఉపకరిస్తాయి. అయితే నెల్లూరు నగరంలో నిఘా నేత్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయడం లేదు. నగరంలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కొంతకాలంగా కెమెరాల జంక్షన్ బాక్సుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో దాదాపు అన్ని కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. మరమ్మతులు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. నగరంలో నూతన రహదారులతో పాటు నివాస ప్రాంతాలు కూడా పెరిగాయి. దీంతో అవసరమైన చోట కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా సంఘంలో అవగాహన కార్యక్రమం జరిగింది. దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దోమల నివారణపై డాక్టర్ అశోక్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా సంఘంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సంఘం పిహెచ్సి పరిధిలోని రాళ్ల చెలిక ప్రాంతంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ విద్యార్థులకు దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించుకోవాలని తెలిపారు. చిన్న దోమ కాటు పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చని డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద కూడా తల్లిదండ్రులు, పెద్దలకు దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సంఘం వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు 36వ డివిజన్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. సీసీ రోడ్లు వేసిన కొద్ది రోజులకే రోడ్డును ధ్వంసం చేశారని డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బాబీ భగత్ మండిపడ్డారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి రోడ్లను అధ్వానంగా తయారు చేసిన ప్రైవేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నెల్లూరు నగరంలోని 36వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బాబీ భగత్ గురువారం స్థానిక రైతు బజార్ స్ట్రీట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 36వ డివిజన్ సమస్యల వలయంగా మారిందని ఎద్దేవా చేశారు. సీసీ రోడ్లు వేసిన కొద్ది రోజులకే రోడ్డును ధ్వంసం చేశారని మండిపడ్డారు. అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని తెలిపారు. అనేక ఏళ్ల తర్వాత రైతు బజార్ నుంచి సీఐఎం హైస్కూల్ రోడ్డు వరకు రోడ్డు వేశారని, ఈ రోడ్డును వివిధ కారణాలతో ప్రైవేట్ కంపెనీల వారు తవ్వేసి వెళ్లిపోతే ప్రజలు అవస్థలు పడాల్సొస్తోందని ఈ సందర్భంగా బాబీ భగత్ తెలియజేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, రోడ్లను అధ్వాన్నంగా తయారు చేసిన ప్రైవేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించకపోతే ఆయా కంపెనీలను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో 36వ డివిజన్ నాయకులు రక్కీ థామస్, అఖిల్, ముంతాజ్, రఫీ, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అనేది దేవుడెరుగు. ఈ 36వ డివిజన్ ప్రత్యేకంగా సమస్యల వలయంలో చిక్కుకోబోయిందని ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే 2025 5వ నెల 15వ తేదీ 1,50,00,000కి సుమారు 1,50,00,000కి శిలాఫలకం వేసి ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు, లేదంటే సీసీ డ్రైన్లు కావచ్చు, వీటన్నిటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కాలువలు గాని లేదా ఈ రోడ్డు గాని పూర్తిగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వాడుకలోకి వచ్చి సుమారు 6 నెలల టైం కూడా పట్టలేదు. వెంటనే ఈ రోడ్డు పూర్తయినటువంటి నెలకి మినరల్ వాటర్ ఆయన వచ్చాడు. ఈ మినరల్ వాటర్ ఆయన వచ్చి ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పని వాళ్ళ ఇష్టానుసారంగా ఇళ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టి మినరల్ వాటర్ అని చెప్పారు. ఆయన పోయిన ఒక 15 రోజులకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన వచ్చి మిగిలిన సర్వ కొరవ ఆయన మొత్తం పగలగొట్టిపోయాడు. ఈ రోడ్డుకి సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో అయింది. ఇది కేవలం అధికారుల యొక్క సమన్వయ లోపమా లేదంటే నెల్లూరు ట్రాఫిక్ సీఐ జగన్మోహన్ రావు హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రయాణాల్లో హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులను ఆయన అభినందించారు. నెల్లూరు హరినాథపురం సర్కిల్లో ట్రాఫిక్ సీఐ జగన్మోహన్ రావు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రాణం విలువ, కుటుంబంను దృష్టిలో పెట్టుకుని ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ మేడం గారు వీళ్ళంతా కూడా రోడ్ సేఫ్టీ అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద మొన్న మీటింగ్ లో మనం కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం వల్ల 2 వీలర్స్ యాక్సిడెంట్లు జరిగి 2 వీలర్లు ఎవరైతే రైడర్స్ పిలియన్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి 2 వీలర్స్ ని కంపల్సరీగా హెల్మెట్ పెట్టినట్టుగా చూడాలనేది కలెక్టర్ గారును ఎస్పీ గారు ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి నెల్లూరు సిటీలోకి వచ్చేవాళ్ళు కానీ బయటికి వెళ్ళే వాళ్ళు కానీ కంపల్సరీగా హెల్మెట్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాని మీద నిన్న కూడా మా లాండ్ పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ట్రాఫిక్ నుంచి హెల్మెట్ ధరించాలి అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. భర్త మోసంపై భార్య మౌన పోరాటానికి దిగింది. న్యాయం చేస్తామని చెప్పిన కుటుంబ పెద్దలు తన వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక న్యాయం జరిగే వరకు మెట్టినింట మౌన పోరాటమే శరణ్యం అంటూ బాధిత మహిళ బిందుమాధవి మౌన పోరాటానికి దిగింది. నెల్లూరు జిల్లా కావలిపట్టణం వైకుంఠపురంలో ఇది సంచలనం సృష్టించింది. భర్త చేసిన మోసంపై భార్య 2 రోజులుగా మౌన పోరాటానికి దిగిన సంఘటన కావలిపట్టణం వైకుంఠపురంలో సంచలనంగా మారింది. గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు పెద్దలు మా వైపు కన్నెత్తి చూడడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక న్యాయం జరిగే వరకు మెట్టినింట మౌన పోరాటమే శరణ్యం అంటూ బాధిత మహిళ కలగుంట్ల బిందుమాధవి మౌన పోరాటానికి దిగింది. కూతురికి ఏమవుతుందోనని ఆమె తల్లిదండ్రులు నెల్లూరు నుంచి కూతురు వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. బిందుమాధవిని ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు? న్యాయం కోసం వారు ఎక్కడెక్కడికి తిరిగారు? మోసం చేసిన వారి పట్ల పోలీసులు ఎందుకంత ఉదార స్వభావం చూపిస్తున్నారు? బిందుమాధవిని బెదిరిస్తున్న మహిళ పట్ల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంత్రీ న్యూస్. కావలిపట్టణం వైకుంఠపురంలోని చేవూరు వారి తోటలో నివాసం ఉంటున్న కళ్లగుంట మహేష్తో
నెల్లూరు నగరానికి చెందిన బిందుమాధవితో 2024లో వివాహం జరిగింది. బాగానే కట్న కానుకలిచ్చారు. పెళ్లైన 9 రోజులకే భార్య బంగారం మొత్తం ఒలిచేసి భర్త తాకట్టు పెట్టేశాడు. కొద్ది రోజులకే వేరే వివాహితితో మహేష్ అక్రమ సంబంధం ఉన్నట్లు భార్య బిందుమాధవికి తెలిసిపోయింది. ఇదేంటని ప్రశ్నిస్తే మాకు 6 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది, మా ఇంట్లో అమ్మానాన్న ఒత్తిడితో వివాహం చేసుకున్నట్లు తేల్చి చెప్పేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రేగడం బిందుమాధవిని పుట్టింట్లో వదిలేశాడు. జరిగిన మోసాన్ని బిందుమాధవి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారి సిఫారసు మేరకు దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడా న్యాయం జరగక మళ్లీ ఎస్పీ సూచనలతో వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరిగాయి. తనకు ఇచ్చిన కట్నం తిరిగిచ్చేలా మహేష్ వారిని నమ్మించాడు. ఆ తర్వాత పట్టించుకోలేదు. మళ్లీ కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మహేష్ని పిలిచి వారికి 5 నెలల్లో ఇచ్చిన కట్న కానుకలు, భార్య వద్ద తీసుకున్న బంగారం తిరిగిచ్చేలా ఒప్పందం చేయించారు. కానీ 8 నెలలవుతున్నా మళ్లీ మహేష్ జాడలేదు. అప్పట్నుంచి మళ్లీ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఇక్కడి పోలీసులు మొహం చాటేసినట్లు బాధితులు తెలిపారు. తాము పిలిస్తే మహేష్ రావడం లేదని, తామేమీ చెయ్యలేమని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని బాధిత మహిళ బిందుమాధవి వాపోయింది. తన భర్తతో ఎలా కాపురం చేస్తానో చూస్తానని అక్రమ సంబంధం పెట్టుకున్న మల్లిక అనే మహిళ బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యింది. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే పోరాటానికి దిగుతామని ఆమె తేల్చి చెప్పింది. పెళ్ళైన ఒక 9 రోజులకే నా బంగారం తీసుకొని కుదురు పెట్టేశారు. తర్వాత గొడవలు వేసుకుంటా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందా అని చూస్తా ఉంటే మా ఆయనకి వేరే ఆమెతో అక్రమ సంబంధం ఉందని వాళ్ళ హస్బెండే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తుంటే నన్ను తిట్టడం కొట్టడం చేసి మా ఇంట్లో వదిలిపెట్టడం చేస్తా ఉన్నాడు. నన్ను చచ్చి పోనిచ్చి మిగతా బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయి కుదురు పెట్టేసుకున్నారు. కుదురు పెట్టేసుకొని నేను అడగతా ఉంటే ఇయ్యట్లేదు, అసలు నన్ను ఇక్కడ ఉండించుకోవడం లేదు. ప్రతిసారి మా ఇంట్లోనే వదిలిపెట్టేస్తున్నారు. ఆమె ఏమంటే ఆమె కూడా చేసి, ఈయన పెట్టుకున్న ఆమె కూడా చేసి నన్నే బెదిరిస్తుంది. నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను చూస్తాను అంటుంది. ఈమెంది నన్ను అడిగేది అంటే, అవును నాకు ఆమంటేనే ఇష్టము, మా అమ్మ మా నాన్న బలవంతం పెడితేనే నిన్ను పెళ్లి చేసుకున్నానని మా ఆయన చెప్తా ఉన్నాడు. పోలీసులు పోతున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నాడు. వాడిని మేమేం చేయలేమంటున్నారు. ప్రభుత్వమే ఏదో ఒకటి చేయాలి. వాళ్ళే ఏం చేయలేను అంటున్నారు. ఇంకా నేను కూడా ఏం చేయలేను. ఇంకా నాకు చావే శరణ్యము. ఇంక అంతకు మించి నేను కూడా ఏం చేయలేను. పెద్దోళ్ళే చేయలేకపోతే ఇంక మేమేం చేయగలుగుతాము. కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయా? గత ఎన్నికల రద్దుకు ఏర్పడిన అన్ని అవాంతరాలు అధిగమించారా? కోర్టు చిక్కులు తొలగాయా? వార్డుల డీలిమిటేషన్ అన్ని చోట్ల జరిగినా కావలి పట్టణంలో ఎందుకు జరగలేదు? కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపే ఉద్దేశంలో ప్రజాప్రతినిధులున్నారా? ఇవి నేడు కావలి పట్టణంలో వినిపిస్తున్న ప్రశ్నలు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ముమ్మర కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ కావలిలో ఆ హడావిడైతే కానరావడం లేదు. కావలి మున్సిపాలిటీ ఎన్నికలపై తన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏంటి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. కావలి మున్సిపాలిటీ కౌన్సిల్లో అధ్యక్ష అనాలని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉవ్విల్లోరుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఆశించిన పదవులు లేక ఆశావహులు నిట్టూర్చుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం పచ్చజెండా అంటూ వచ్చిన వార్తతో అందరిలో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. గత ఎన్నికల ముందు చౌదరీపాలెం పంచాయతీని కావలి మున్సిపాలిటీలో విలీనం చేయడం, ఆ ప్రక్రియను ఆ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు చౌదరీపాలెం పంచాయతీగానే ఉంచుతామని, కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చౌదరీపాలెం గ్రామస్తులు వేసిన కేసును హైకోర్టు నుంచి వాపసు తీసుకున్నారు. దీంతో కావలి మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలకు ఇబ్బందులు తొలగాయి. ఈ మేరకు మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శికి అన్ని వివరాలతో కావలి మున్సిపల్ అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ అక్కడి నుంచి మున్సిపాలిటీ వార్డుల విభజనకు కానీ తదుపరి చర్యలకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు వార్డుల విభజన జరిగినా కావలి పట్టణంలో ఆ ఊసే ఎత్తుకోలేదు. మరోపక్క వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. పాత వార్డుల లెక్కలో ఎన్నికలు జరుగుతాయా, కోర్టు నుంచి అనుమతులు పొందారా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది.
మరోపక్క గత 7 ఏళ్లుగా కావలి మున్సిపాలిటీకి కౌన్సిల్ లేక అధికారులు ఇష్టారాజ్యంగా తయారయ్యారు. ప్రతి అనుమతికి విపరీతమైన దండకాలు చేస్తున్నారు. వీటిని ప్రశ్నించే కౌన్సిల్ గొంతును గత ఎన్నికల్లో వైసీపీ పాలకులు నొక్కేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఎన్నికలు జరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్నారు. ఏం జరుగుతుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు బీసీల గుర్తింపుకు కృషి చేస్తున్నారని టీడీపీ నేత మధుసూదన్ రాయల్ తెలిపారు. పుంగనూరులో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన, చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం బీసీల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుందని అన్నారు. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. బీసీలకు నాడు నందమూరి తారక రామారావు, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపును కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు కనిపించి రాజకీయాల్లో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారని మధుసూదన్ రాయల్ తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.5% రిజర్వేషన్లను కల్పిస్తూ బీసీల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుందని అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రాయల్తో పాటు వెంకటేష్, వినోద్, మంజు, సయ్యద్ నూర్షా, నూరు, శేఖర్, వంశీ, రాము, ఈశ్వర్, ఆల్తాఫ్, సునీల్, వెంకటరమణ, తోసిఫ్, యూసిఫ్, సిద్దిక్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతాం. ఎందుకంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అనేది ఒక నినాదం. నందమూరి తారక రామారావు గారు గతంలో బీసీలకు 27% రిజర్వేషన్ ప్రకటిస్తే, అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 27% 34% పెంచి ఎంతో పారదర్శకంగా బీసీల అభ్యున్నతికి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ బీసీలకు ఎంతో మేలు చేసే విధంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టి నిన్న మంత్రివర్గంలో భాగంగా మంత్రిమండలిలో ఆమోదం తెలిపి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర బీసీల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. పుంగనూరులో శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల ధరలు అమాంతం పెరిగాయి. అయినప్పటికీ పూల మార్కెట్లో ప్రజలు కిటకిటలాడారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని మార్కెట్లు గురువారం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వ్రతానికి అవసరమైన బంగారం, వెండి, రాగి, వరలక్ష్మి రూపులు, పూజా సామాగ్రి, పండ్లు, పూలు, గాజులు, వస్త్రాలు తదితరాలను కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే మహిళలు పూజలలో వరలక్ష్మి రూపును ప్రతిష్ఠించి పూజిస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. దీంతో ఫ్యాన్సీ స్టోర్లు, బంగారు దుకాణాలు, పండ్లు, పూలు, గాజులు, పూజా సామాగ్రి, బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పట్టణంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో వరలక్ష్మి వ్రత శోభ కనిపించింది. అమ్మవారిని అలంకరించేందుకు బెంగుళూరు నుంచి తెప్పించిన 9 రకాల ప్రత్యేక పూల సెట్ 150కు, మొగల రేకులొక్కటి 500కు విక్రయించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూలకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాక్టర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒకరు దుర్మరణం, మరో వ్యక్తి పరిస్థితి విషమం. విద్యుత్ సరఫరాపై రోడ్డెక్కిన రైతులు, సంగం సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన.
మస్తానవల్లి దర్గాలో కాకాని పూజలు, స్వాగతం పలికిన ముజావర్లు. నెల్లూరు నగరంలో కరువైన మూడో కన్ను, నిద్రావస్థలో నిఘా నేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.